ఫ్రమ్ నాగేశ్వరరావు ఫ్రమ్ అనంతపూర్ సార్. హైడ్రోటెక్ కంపెనీ వాళ్ళు ఈ కొత్తగా మిషన్ ఇది లాంచ్ అయింది ఎక్కడ ఆదోన్లో. ఈ ఆదోన్లో మనకి ఏమేమి లాభాలు ఇది చేసుకోవడం వల్ల ఏమేమి లాభాలు అంటే కార్బన్ క్లీనింగ్ చేయడం వల్ల హెడ్ ఓపెన్ చేయకుండా క్లీన్ చేసే మిషన్ హైడ్రోటెక్. దీనివల్ల మనకి ఏమేమి లాభము, ఫస్ట్ ఇంజన్ స్మూత్ అవుతుంది, తర్వాత పికప్ పెరుగుతుంది, తర్వాత మైలేజ్ వస్తుంది, తర్వాత స్మోక్ కంట్రోల్ అవుతుంది, వైబ్రేషన్ తగ్గుతుంది. ఇన్ని లాభాలు కేవలం తక్కువ బడ్జెట్తో ఎక్కువ లాభం. సర్వీస్ హ్యాపీగా ఉంది. తర్వాత నా బండి కూడా కొద్దిగా ప్రాబ్లం ఉండేది, నాయిస్ ప్రాబ్లం, తర్వాత పికప్ లేకుండా స్మోకింగ్ ఎక్కువ కొట్టే ఉండేది. దాని ఈరోజు చేయించిన తర్వాత మళ్ళా ఏం కనిపించలేదు కదా. దీంట్లో ప్రెజర్ ఎలా ఉందనేది ఒక వాటర్లో మనకు తెలుస్తుంది. చూడండి, అది గ్యాస్, హైడ్రోజన్ గ్యాస్. మళ్ళీ బయటకు తీసుకున్నాను, ఏమైనా కనిపించిందా? ఏం లేదు. అది ఈ హైడ్రోజన్ గ్యాస్ మనకి హెడ్ పంపించడం వల్ల హెడ్ లోపల ఉన్న కార్బన్ బర్నింగ్ చేసుకుంటే పోతుంది. బర్నింగ్ చేసిండేదంతా మళ్ళీ సైలెన్సర్తో బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇంజిన్ ఫ్రీ అయిపోతుంది. ఫ్రమ్ నాగేశ్వరరావు ఫ్రమ్ అనంతపూర్ సార్. హైడ్రోటెక్ కంపెనీ వాళ్ళు ఈ కొత్తగా మిషన్ ఇది లాంచ్ అయింది ఎక్కడ ఆదోన్లో. ఈ ఆదోన్లో మనకి ఏమేమి లాభాలు ఇది చేసుకోవడం వల్ల ఏమేమి లాభాలు అంటే కార్బన్ క్లీనింగ్ చేయడం వల్ల హెడ్ ఓపెన్ చేయకుండా క్లీన్ చేసే మిషన్ హైడ్రోటెక్. దీనివల్ల మనకి ఏమేమి లాభము, ఫస్ట్ ఇంజన్ స్మూత్ అవుతుంది, తర్వాత పికప్ పెరుగుతుంది, తర్వాత మైలేజ్ వస్తుంది, తర్వాత స్మోక్ కంట్రోల్ అవుతుంది, వైబ్రేషన్ తగ్గుతుంది. ఇన్ని లాభాలు కేవలం తక్కువ బడ్జెట్తో ఎక్కువ లాభం కస్టమర్లకి. ఇది చేసుకోవడం వల్ల కూడా 6 సంవత్సరాలు వచ్చే ఇంజన్ కూడా 8 ఏళ్ళు వస్తుంది. అది వచ్చిన బండి చేసేకి లేదు, బోర్కి రాకోకుండా వచ్చే టైం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30,000 కిలోమీటర్లు 30,000 40,000 తిరిగేటాలకే బండి పర్ఫార్మేషన్ తగ్గుతూ వస్తుంది. ఎందుకు తగ్గుతుంది అంటే ఈ కార్బన్ ఫామ్ అనేది ఎక్కువ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, పికప్ మైలేజ్ తగ్గిపోయినప్పుడు మెకానిక్ ఏం చేస్తారు, హెడ్ ఓపెన్ చేయాలంటాడు, లేట్కి పంపిస్తాడు, సంథింగ్ ఖర్చు ఉంటుంది ఎంతో. ఇంకా మనము ఒక్కసారి ఇంజన్ ఓపెన్ అయిందంటే ఆ సగం లైఫ్ బండికి పోయినట్లే. సో మనం ఓపెన్ చేయకుండా చేయడం వల్ల ప్రజలకి బాగుంటుంది, కస్టమర్కి బాగుంటుంది, అందరూ ఫుల్ సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. సార్ నేను దాదాపు ఎన్నో మిషన్లు ఇచ్చినాను, అందరికి ఇన్స్టాలేషన్ కూడా నేను చేసినాను, ఎంతో మందికి నేర్పించినాను. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉన్నారు, ఎంతో మంది హ్యాపీగా ఉన్నారు. మన ఏపీలోనే దాదాపు ఒక 100 మిషన్లు పైన ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా చేసుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు. ప్లస్ కస్టమర్ కూడా ఫుల్ హ్యాపీ అవుతున్నారు. అదే విషయం తెలుసుకొని ఈరోజు ఆదోనిలో ఈయన మిషన్ తీసుకోవడం వల్ల ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికీ సర్వీస్ చేయడానికి వచ్చేస్తున్నాను. నేను మల్లి ఆర్ట్స్లో ఉంటాను. మేము కొత్తగా కార్బన్ క్లీనింగ్ మిషన్ తీసుకొచ్చినాం. దీనివల్ల యూజెస్ ఏమంటే ఇంజన్ వైబ్రేషన్ కానీ, ఇంజన్లో ఎక్కువ పికప్ లేని బండ్లు అవన్నీ కార్బన్ క్లీనింగ్ ద్వారా స్మూత్నెస్, దాని తర్వాత వైబ్రేషన్ వస్తుంటే వైబ్రేషన్ రాలేకున్నట్ల పికప్, ఇంజన్ స్మూత్నెస్, మైలేజ్ అన్ని పెరుగుతాయి. ఇంజన్ లో ఏమంటే ఇవన్నీ చేయాలంటే హెడ్ పాల్, మెకానిక్ తో పోతే హెడ్ పాల్స్ వస్తుంది. మనం అయితే హెడ్ పే అవసరం లేదు, ఓన్లీ మన గ్యాస్ ద్వారా హెడ్ ని క్లీన్ చేస్తాం, కార్బన్ డైఆక్సిడ్ చేస్తాం. నేను యాక్చువల్గా ఇది వచ్చేసి నేను ఒక యూట్యూబ్ లో చూసి మనం ఇది ఆదంలో లేదు కదా, మనం ఇది పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అనేసి అన్నని ఇట్లా కాంటాక్ట్ అయ్యి అన్న ద్వారా ఈ మిషన్ తెప్పించుకొని ఇన్స్టాల్ చేసుకున్నాం. మిషన్ వచ్చేసి 5.5 పడింది. మేము వచ్చేసి మోరాబాద్ నుంచి తెప్పించుకున్నాం. అలాంటివి ఏం లేదండి. బైక్ వచ్చేసి 500 ఉంటుంది అన్న. కార్ ఎనీ కార్ వచ్చేసి 2000 ఉంటుంది. తర్వాత బస్సు, లారీ అవన్నీ వచ్చి 3000 ఉంటుంది చార్జెస్. మళ్ళీ ఆడుతున్నా నిర్మల్ ట్యాక్స్ పక్కన మెయిన్ రోడ్ ఆదోని. ఎట్లా కనిపెడతారు అంటే ఇంజన్ లో ఇప్పుడు కస్టమర్ అదే ఎందుకు వచ్చినాడు అంటే బండిలో ఏదైనా కూడా ప్రాబ్లం అనేది ఆలోచించి మన దగ్గరకు వచ్చేది. అదే ప్రాబ్లం లేకుండా మన దగ్గర రారు. ప్రాబ్లం ఉంది అంటే ఎందుకు మనం అడుగుతారు, ఏం ప్రాబ్లము
పికప్ తగ్గిందా, మైలేజ్ రావడం లేదా అడుగుతాను. అడిగిన తర్వాత ఈ బండి మనం చేయొచ్చా చేయకూడదా ఫస్ట్ మొత్తం దాని గురించి అంతా చూసుకున్న తర్వాత మనం చేసి ఇస్తాం. ఏది ఓపెన్ చేయకుండానే పికప్ మైలేజ్ రెండు తీసుకురావాలి. ఎక్కడ అడ్రస్ ఇది?